This conference will now be recorded. సో అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్ కాసిరెడ్డి. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. దాంతోపాటు వాస్తుశాస్త్రంలో పరిశోధన చేస్తుంటాను. వాస్తుశాస్త్రంలో ప్రజలకు అవగాహన కలిగించడానికి యూట్యూబ్ ఛానల్ స్థాపించడం జరిగింది. సో ఇంతకుముందు చాలా వీడియోలు చేశాను. సో దాంట్లో ఒకటి ఏంటంటే దిక్ సాధన. ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను. దిక్సూచి ఉపయోగించి ద్వార నిర్ణయం చేయొద్దు అన్నది నేను ఒక వీడియోలో తెలియజేశాను. అది ఎందుకు తప్పన్నది కూడా చెప్పాను. నేను కొన్ని ప్రశ్నలు కూడా అడిగాను, అలా చేస్తే ఏమవుతుందో అని. ఓకే, సో ఈరోజు ఏంటంటే దిక్సాధన ఎలా చేస్తా ఉన్నది చూద్దాం. ఫస్ట్ ఏంటంటే మనకి ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఎవరికి అంటే చాలా మందికి ఆధునిక వాస్తుశాస్త్రంలో కొంతమంది తెలిసే ఉంటుంది, కానీ కొత్తగా వాస్తు నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే దిక్సూచిని ఎప్పుడు కూడా దిక్సాధనకు ఉపయోగించకూడదు. దిక్సూచి పని ఏంటంటే మీ ప్లేసు ఎన్ని డిగ్రీలకు తిరిగి ఉంది అన్నది దిక్సూచి యొక్క పని. అంటే ఏంటంటే మీరు జనరల్గా నైరుతిలో మీ ఇంటి ప్లాటు నైరుతి ఏది ఉందో చూసి ఆ ప్లాట్ యొక్క నైరుతి భాగంలో నిలబడితే మీ డిగ్రీస్ 10 డిగ్రీస్ తిరిగిందా, మీ ఇల్లు 5 డిగ్రీస్ తిరిగిందా, తిరిగితే ఎటు తిరిగింది అన్నది చూడాలి. సో 5 డిగ్రీస్ తిరిగిందంటే అది ఎంత తిరిగిందో నోట్ చేసుకొని, సో ద కంపాస్తో దాని పని అయిపోతుంది. ఎన్ని డిగ్రీల ఇంక్లనేషన్ అన్నది మీకు తెలియాలి. ఓకే, సో ఇప్పుడు ఏంటి అసలు ఫీల్డ్ మీద ఏంటంటే చాలా మంది ఏం చెప్తున్నారంటే మధ్యలో కంపాస్ పెట్టండి, ఎక్కడ తూర్పు చూపిస్తే అక్కడ ద్వారం పెట్టుకోండి, తూర్పు ద్వారం కావాలంటే అక్కడ పెట్టుకోండి, ఎక్కడ దక్షిణం చూపిస్తే అక్కడ దక్షిణ ద్వారం పెట్టుకోండి, ఇట్లా చెప్తున్నారు కొంతమంది. సో అది కేవలం చతురస్రాకారం ఫ్లాట్ మాత్రమే పనిచేస్తుంది. అంటే స్క్వేర్గా ఉన్న ఫ్లాట్, పర్ఫెక్ట్ స్క్వేర్, పొడుగు వెడల్పు పూర్తిగా సమానంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, మీకు ఈ స్క్రీన్ మీద ఒకటి కనిపిస్తుంది. సో పొడుగు వెడల్పు సమానంగా ఉన్నాయి, మధ్యలో దిక్సూచి పెట్టాను, తూర్పు ఉత్తరం పడమర అన్ని సరిగ్గా చూపిస్తుంది నాకు. సో దీంట్లో అండ్ కార్నర్ చూడండి, ఇది ఈశాన్యం ఇక్కడ 45 డిగ్రీస్, ఇది ఇక్కడ కార్నర్ చూపిస్తుంది, ఇది నైరుతి ఈ కార్నర్ చూపిస్తుంది, ఇది వాయువ్యం ఈ కార్నర్ చూపిస్తుంది, ఇది ఆగ్నేయం ఈ కార్నర్ చూపిస్తుంది. సో అంటే పర్ఫెక్ట్గా చూపిస్తుంది. సో ఈ పద్ధతి ఓన్లీ చతురస్రాకారం ప్లాట్కు మాత్రమే పనిచేస్తుంది. పూర్వం చతురస్రాకారం ప్లాట్ మంచిదని ఎందుకనే వాళ్ళు అంటే వాళ్ళకి పెన్ను పేపర్లు కానీ ప్రొట్రాక్టర్లు ఇట్లాంటివి ఏమీ లేవు కాబట్టి. సో ఒకవేళ ఋషులకు వాళ్ళకి తెలిసినా కూడా కింది స్థాయిలో దాన్ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళకి తెలియదు కాబట్టి చతురస్రాకారం ప్లాట్ తీసుకోమని చెప్పి అన్నారు. సో మీరు కూడా ఎవరన్నా చక్రం కానీ దిక్సూచి కానీ పెట్టి ద్వార నిర్ణయం చేయాలి అంటే ఖచ్చితంగా అది స్క్వేర్ ఫ్లాట్ అయి ఉండాలి. సో రెక్టాంగిల్లో అది పని చేయదు. సో ఇంకా అది మొదటిది. రెండోది, ఇప్పుడు దిక్సాధన చేసే విధానం ఏంటంటే ఫస్ట్ మీ ప్లాట్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో తెలుసుకోవాలి. దిక్సూచి పెట్టి కానీ లేదా మీకు గూగుల్ ఎర్త్లోకి వెళ్ళినా కూడా మీ ప్లాట్ ఎన్ని డిగ్రీలు తిరిగిందో మీకు తెలుస్తుంది మీ రోడ్డుని బట్టి. సో మీ రోడ్డు సపోజ్ ఇది నైరుతి అనుకోండి, ఇక్కడ దిక్సూచి పెడితే సో ఇది దీనికి కరెక్ట్గా అలైన్ అయింది అనుకోండి. సపోజ్ మీ దిక్సూచి ఇలా ఉంది అనుకోండి, కార్నర్లో పాయింట్లో పెట్టాను. ఇప్పుడు చూడండి, నాది ఇది నైరుతి మూలలో పెట్టాను. సో ఇప్పుడు ఇది 0 ఇంక్లినేషన్ అనమాట. సో అంటే దిక్సూచి పని ఏంటి, ఇంక్లినేషన్ ఎంత ఉంది, ఎన్ని డిగ్రీలు తిరిగింది అన్నది తెలుసుకోవాలి. సపోజ్ నాది ఇలా ఉందనుకోండి, ఇది కొంచెం ఇలా తిరిగింది అనుకోండి, ఒక 10 డిగ్రీస్. సో అది మనకు తెలుస్తుంది ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ చూడండి 10 డిగ్రీస్ తిరిగింది. ఇది నేను తీసుకొచ్చి ఇక్కడ దీని సెంటర్లో పెట్టాను అనుకోండి, ఇది లావుగా ఉంది కాబట్టి తెలియట్లే. ఈ పాయింట్ ఈ నైరుతి మూలలో పెట్టాలి మనం. ఇలా అంటే ఏంటి, మనకి ఇక్కడ సుమారుగా ఒక 10 డిగ్రీస్ తిరిగింది. ఇది చూడండి, ఇది 15 అంటే ఇక్కడ 10 ఉంటుంది. సో 10 డిగ్రీలు తిరిగింది అనమాట. ఇది మనకి 10 డిగ్రీలు తిరిగిందని తెలుసుకున్నాక మనకి ఇంకా దీంతో పని లేదు. సో మరి ఇక్కడికి వస్తాను నేను. సపోజ్ మీ ప్లేస్ 0 డిగ్రీస్ ఉంది అంటే కరెక్ట్గా దిక్కుకుంది. ఇక్కడ పెట్టి చూసినప్పుడు ఇది దీనికి ఈస్ట్ దీనికి సెట్ అయింది, ఇది ఈస్ట్ దీనికి సెట్ అయింది.
అంటే ఏంటి, సుమారుగా మీరు అన్ని ప్లాట్లు చేసినప్పుడు 90 డిగ్రీస్లో అంటే ఏంటంటే ఇక్కడ దీర్ఘ చతురస్రాకారం లేదా చతురస్రాకారం ప్లాట్ చేస్తారు. ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటుంది ఈ యాంగిల్ ఇక్కడ. సో అలా ఉన్నప్పుడు మీరు చూడాలి. కొంచెం ఆ యాంగిల్ పెరిగి తగ్గి ఉందనుకోండి, అప్పుడు దానికి ఏదైనా ఒకదాన్ని కన్ఫర్మ్ చేసుకొని ఒకదాన్ని ఖాయం చేసుకోవాలి. రోడ్డుని ఖాయం చేసుకొని మిగతా దిక్కు ఎంత ఉందో చూసుకోవాలి. సో సార్ అవన్నీ వేరే విషయం. ముందు మీ ప్లాట్ రెక్టాంగిల్ ఉందనుకోండి, పక్కాగా ఇది 90 డిగ్రీస్ ఉంది ఇక్కడ, ఈ మూల నైరుతి కానీ ఆగ్నేయం కానీ వాయువ్యం కానీ పెరగకుండా, అప్పుడు ఈ మూలను పెట్టి చూస్తే మీకు ఎంత ఇంక్లినేషన్ ఉందన్నది తెలుస్తుంది. సో ఇప్పుడు 0 డిగ్రీస్ ఇంక్లినేషన్ ఉందన్నప్పుడు ఇక్కడికి రండి ఇంకా. సో ప్రతి దిశను కూడా 9 భాగాలు చేయమన్నాం. సో ఇది 1 2 3 4 5, ఇటు కూడా 4 5 6 7 8 9 పార్ట్స్ చేసాం. సో 9 పార్ట్స్ ఎందుకు చేసాము, ఈజీగా ఉంటుందని క్యాల్కులేషన్కి. సో 9 ఇంటూ 10 90 డిగ్రీస్ క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. 8 పార్ట్స్ కూడా చేసుకోవచ్చు మీరు, 8 ఇంటూ 11.5 కూడా చేసుకోవచ్చు. సో అది వేరే విషయం. ఫర్ ఇది సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇది తీసుకుందాం ముందు మనం. సో ఇప్పుడు చూడండి, మనకి ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం ఉచ్చం నీచం అని రెండు ఉంటాయి. ప్రతి భుజం, దిశ అంటే వేరు. మళ్ళీ ఈస్ట్ భుజం ఉందనుకోండి, ఈస్ట్ భుజం అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తూర్పు భుజం. తూర్పు భుజంలో సో మధ్య నుంచి ఈశాన్యం వైపు ఇది ఉచ్చ భాగము, మధ్య నుంచి ఆగ్నేయం వైపు నీచ భాగం. సో ఇక్కడ నేను గ్రీన్ కలర్ పెట్టాను చూడండి, గ్రీన్ కలర్ పెట్టినంతా కూడా ఉచ్చమైన భాగం. ఉత్తరంలో కూడా సగభాగం చేసినప్పుడు సగం నుంచి ఈశాన్యం వైపు ఉన్నది ఉచ్చ భాగము, సగం నుంచి వాయవ్య వైపు ఉన్నది నీచ భాగం. పశ్చిమంలో కూడా పశ్చిమం మధ్య నుంచి వాయవ్య వరకు ఉచ్చ భాగము, పశ్చిమం మధ్య నుంచి నైరుతి వరకు నీచ భాగం. సో దక్షిణంలో కూడా దక్షిణం మధ్య నుంచి ఆగ్నేయం వరకు ఉచ్చ భాగము, దక్షిణ మధ్య నుంచి నైరుతి వరకు నీచ భాగం. సో ఇక్కడ ఎక్కడెక్కడైతే లైన్ లేదో ఇదంతా కూడా నీచ భాగం అని అర్థం. ఓకే, సో ఇలా మనం దిక్సాచనం చేస్తాం. ఫస్ట్ ఇది శుద్ధ ప్రాచీగా ఉన్నప్పుడు. సో అదే మీ ప్లేస్ 10 డిగ్రీస్ తిరిగింది అనుకోండి, సో ఇలా ఉంటుంది. సో డిగ్రీస్ ఇలా తిరిగింది ఇది. సో దిక్సూచిని వదిలేయండి, ఇంకా దిక్సూచి తోటి మనకు పని లేదు ఇంకా. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే దిక్సూచితో పని లేకుండా, ఓకే ఇది పోయింది. సో ఒక 10 డిగ్రీస్ అన్నాం కదా, ఇది 10 డిగ్రీస్ తిరిగినప్పుడు ఇక్కడ ఉంది ఇంతకుముందు సెంటర్. ఈ సెంటర్ ఇక్కడ ఉండాల్సిన సెంటర్ ఇంకొక గడి తప్పించాం అనమాట, నెక్స్ట్ భాగంలోకి వెళ్ళింది. ఇంతకుముందు ఇక్కడ దిక్కుకున్నప్పుడు ఇక్కడ ఉన్న సెంటర్ నెక్స్ట్ భాగంలోకి వెళ్ళిపోయింది. ఓకే, సో కొంచెం పక్కకు ఉంది ఇది. తర్వాత ఇంతకుముందు ఇక్కడ పశ్చిమంలో ఇక్కడ సెంటర్లో ఉన్నది ఒక గడి దాటిపోయి రెండో గడిలో మధ్యలోకి వచ్చింది. ఇక్కడ కూడా మధ్యలో ఉన్నది ఇంతకుముందు. సో ఇక్కడున్నది వచ్చేసి ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ సెంటర్లో ఉన్నది ఒక గడి దాటి ఇక్కడికి వచ్చింది అనమాట. ఓకే, సో ఈ స్థానాలు ఎలా మారుతాయో తెలుసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, శుద్ధ ప్రాచిలో ఉన్నప్పుడు మీకు సో 5 భాగాలు, మధ్యలో ఉన్న 5 భాగాలు తూర్పు అన్నం, ఇటున్న 2 భాగాలు ఈశాన్యం, ఇటున్న 2 భాగాలు తూర్పు ఆగ్నేయం, ఇటున్న 2 భాగాలు తూర్పు ఈశాన్యం. ఉత్తరంలో కూడా మధ్యలో ఉన్న 5 భాగాలు ఉత్తరం, ఇటున్న 2 భాగాలు ఉత్తర ఈశాన్యం, ఇటున్న 2 భాగాలు ఉత్తర వాయువ్యం. సో ఇక్కడ కూడా మధ్యలో ఉన్న 5 భాగాలు పశ్చిమం, ఇటు ఈ 2 భాగాలు వాయువ్యం వైపు ఉన్న 2 భాగాలు వాయవ్యం, ఇటు కార్నర్లకు ఉన్న ఈ వాయవ్యం, ఇది పశ్చిమ వాయవ్యం. సో ఇక్కడికున్నది ఈ లాస్ట్కు ఈ 2 భాగాలు వచ్చేసి ఇది పశ్చిమ నైరుతి. సో ఇట్లా ఎక్కడ ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి, దీంట్లో చూసినప్పుడు తూర్పు ఎక్కడుంది, ఈ ఉత్తరం ఎక్కడుంది, ఈశాన్యం ఎక్కడుంది, దక్షిణం ఎక్కడుంది, పడమర ఎక్కడుంది అన్నది. సో మీరు ఇక్కడ చూసినప్పుడు ఇదంతా ఈశాన్యం అనమాట, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. అంటే ఇది అప్రాక్సిమేట్గా వస్తుంది మనకి. కానీ మీరు దిక్సూచి పెట్టి చూసినా కూడా ఇది కలుస్తుంది దాదాపు. బట్ అదే దీర్ఘచతురస్రాకారం అయితే దిక్సూచి పెట్టకూడదని చెప్పాను. సరే అది వదిలేయండి. సో ఇప్పుడు ఒకటే రూమ్ ఉంది అనుకోండి, మీరు వినాలి మీరు మంచిగా, నేను ఇక్కడ ద్వార నిర్ణయం చెప్పట్లేదు. దిక్కులు ఎక్కడున్నాయో ఫస్ట్ తెలుసుకోవాలి. మీకు మీ ప్లేస్లో ఏ దిక్కు ఎక్కడుందో తెలుసుకోవాలి.
చాలామంది ఏం చేస్తున్నారంటే అసలు ఈ అష్టదిక్కులు తెలుసుకోవడమే చాలా ఇబ్బంది దిక్కులు తిరిగినప్పుడు. దాన్ని వదిలేసి 32 దేవతా స్థానాలు మేము తిప్పి చూపిస్తామని చెప్పి అంటున్నారు. అది చాలా కష్టం. అది ప్రాక్టికల్, ఇంప్రాక్టికల్ కూడా. సరే, అది వేరే విషయం. సో ఇప్పుడు మీకు అర్థమైందిగా ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం ఎక్కడుంది, ఉత్తరం ఎక్కడుంది. 8 భాగాలు కూడా చేసుకోవచ్చు. అప్పుడు మధ్యలో ఉన్న 4 భాగాలు ఈశాన్యం అవుతుంది. ఇక్కడ తూర్పులో ఈ భాగంలో ఉన్నది తూర్పు భుజంలో ఉన్న మధ్య 4 భాగాలు తూర్పు అవుతాయి. ఇటున్న 2 భాగాలు ఉత్తర ఈశాన్యం, ఇటున్న 2 భాగాలు. అప్పుడు కొంచెం ఈశాన్యం ఎక్కువ వస్తుంది. ఆగ్నేయం కూడా కొంచెం ఎక్కువ ఉంది, తూర్పు తగ్గుతుంది యాక్చువల్గా. సో ఇదేంటంటే అప్రాక్సిమేట్గా మాత్రమే. సో ఒకళ్ళు మెసేజ్ పెట్టారు నాకు, మీరు ఉజ్జాయింపుగా చెప్తే ఎట్లా ఏంటి అని చెప్పి అంటున్నారు. ఉజ్జాయింపు ఎందుకంటే ఆధునిక వాస్తుశాస్త్రంలో మనకి ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. అంటే నాకు డోరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంది. సో నాకు ఇక్కడ అనుమానం వచ్చింది అనుకోండి, కొంచెం ఇటు జరుపుకుంటా నేను, నాకు నష్టమేం లేదు. బట్ దేవతా స్థానాల్లో ఆ ఫ్లెక్సిబిలిటీ లేదు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజ్ మీరు 27 అడుగులు ఉందనుకోండి మీ ప్లాటు, 3 భాగాలు చేస్తే 9 భాగాలు చేస్తే 3 అడుగులు వస్తుంది. మీరు డోర్ పెడితే ఆ కరెక్ట్గా 3 అడుగుల్లోనే రావాలి మీకు. అది వస్తుందా రాదా అన్నది సంగతి తర్వాత. బట్ ఇక్కడ ఏంటంటే నాకు ఇక్కడ డౌట్ వచ్చింది అనుకోండి, కొంచెం ఇటు జరుపుకుంటాను నేను. ఉచ్చంలో నీచంలోకి వెళ్తుందంటే కొంచెం ఇటు జరుపుకుంటాను నేను. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఇక్కడైనా అంతే. ఓకే, సో ఫస్ట్ దిక్కులు, దీని పిక్చర్ని మైండ్లో ప్రింట్ చేసుకోండి. మీకు దిక్కులు ఎక్కడ ఏంటన్నది తెలిసిపోతుంది. ఓకే, సో మీకు ఈ గళ్ళు పెట్టాను. ఈ గళ్ళు పెడితే ఈజీగా గుర్తుంటుంది. మీరు కూడా మీది ఏదైనా డ్రాయింగ్ వేసేటప్పుడు, ఫస్ట్ టైం డ్రాయింగ్ వేసేటప్పుడు పొడుగు వెడల్పేసి దాన్ని 9 భాగాలు చేసి గళ్ళుగా గీసుకొని చూసుకోండి. మీకు ఒక 10 degrees దిగింది అనుకోండి, సో అటు జరపండి. సో ఇప్పుడు ఇది శుద్ధ ప్రాచుల్యం అనమాట. అంటే 0 degrees ఇంక్లినేషన్ ఉన్నప్పుడు ఇట్లా ఉంటుంది. సో మీకు ఇక్కడ అర్థమైనాయి కదా, గ్రీన్ ఎక్కడుందో అక్కడక్కడ అదంతా ఉచ్చమైన భాగం, అక్కడ ద్వారాలు పెట్టుకోవచ్చు అని. సో అంటే దానికి ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. అంటే డజంట్ మీన్ ఇక్కడ పెట్టేసి 4 గీసి అక్కడ గీయొద్దు. ఇంకా కొన్ని నియమాల ప్రకారం పెట్టుకోవాలి. ఇక్కడ పెట్టుకోవచ్చు, కానీ ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీలేదు అది. సో నెక్స్ట్ ఏంటి, నేను 10 degrees తిరిగినప్పుడు ఎలా ఉంటుంది. ఇది 10 degrees తిరిగినప్పుడు చూడండి, ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఇటుపోయింది, ఇక్కడ ఉండాల్సిన పశ్చిమం ఇటు తిరిగింది, ఇక్కడ ఉండాల్సిన ఉత్తరం ఇటు తిరిగింది, ఇక్కడ ఉండాల్సిన దక్షిణం ఒక స్థానం ఇటు తిరిగింది. సో అప్పుడు ఏం చేయాలి, నేను ఇక్కడి నుంచే పెట్టుకోవాలి. ఇంతకుముందు ఇక్కడ నుంచి ఉండేది, ఇక్కడ దాకా లేదు. నాకు ఎక్కడైతే తూర్పు ఉందో తూర్పు నుంచి ఇటువైపు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇటు ఉత్తరం ఇటువైపు వచ్చింది కదా అని ఇంతకుముందు సెంటర్ నుంచి పెట్టాం. ఈ సెంటర్లో ఉంది, ఇంతకుముందు ఉత్తరం ఇక్కడ ఉంది కానీ ఇటువైపు జరపకూడదు. మీరు ఆ సెంటర్ని దాటి అటు లెఫ్ట్కి పోకూడదు ఎట్టి పరిస్థితుల్లో. ఇక్కడ కూడా చూడండి, ఈ సెంటర్ దాటి ఉత్తరం పశ్చిమం ఇక్కడికి వచ్చింది, బట్ ఈ సెంటర్ లైన్ దాటి రావట్లే నేను. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 10 degrees అంటే ఒక్క స్థానం ఇటు తగ్గిపోయింది. అంటే ఇక్కడ ఏంటి, ఒక 10 degrees తిరిగినప్పుడు ఆగ్నేయ ప్రాచి అంటే ఏంది, సో ఈశాన్యం అంటే మీరు ఇక్కడ నించోని మీరు తూర్పు వైపు చూస్తే మీకు ఎడం వైపున వస్తుంది ఈస్ట్ కంప్లీట్. ఇటు ఇక్కడ ఫేసింగ్ ఇటు వైపు ఇక్కడ నించోని మీరు మధ్యలో, ఇంటి మధ్యలో ఇటు తూర్పు వైపు చూసినప్పుడు కంప్లీట్ తూర్పు కాకుండా కొంచెం ఎడం వైపున మీ తూర్పు వస్తుంది అనమాట దిక్సూచితో చూసినప్పుడు. సో అప్పుడు అది ఆగ్నేయ ప్రాచ అంట. అంటే ఇది 10 degrees ఆగ్నేయానికి తిరిగి 10 degrees ఆగ్నేయానికి తిరిగింది అనమాట. అంటే ఏంటి, ఇక్కడ ఈ తూర్పు భాగం కొంచెం ఈశాన్యం వైపు చూస్తుంటుంది అనమాట. ఇంకా ఎక్కువ తిప్పండి మీరు, ఇంకా ఇటు తిప్పారనుకోండి, అంటే తూర్పు ఇటు ఉంటుంది, ఈశాన్యం ఈ ఆగ్నేయం ఇది వచ్చేసి తూర్పు భాగం ఆగ్నేయం వైపు చూస్తుంటుంది. సో అది వేరే సంగతి. సో మీకేంటి అంటే ఏంటి, మీరు డిగ్రీలు తిరుగుతున్న కొద్దీ మీకున్న ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. మీరు డోర్లు పెట్టాల్సిన స్థానాలు తగ్గిపోతాయి మీకు. అది మెయిన్ ప్రాబ్లం అనమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి పెట్టుకోవాల్సింది ఇక్కడ వరకే పెట్టాము. అంటే కొంత తగ్గిపోయింది ఇక్కడ నాకు. సో బట్ ఇక్కడ సేమ్ ఉంది. అంటే ఇటు ఎలాగో ఇటు పెరిగింది కదా అని ఇటు పెంచరు. కొంతమంది ఏమంటున్నారంటే మధ్యలో దిక్సూచి పెట్టి ఎక్కడ ఉత్తరం వస్తే అక్కడ ద్వారం, ఎక్కడ దక్షిణం వస్తే అక్కడ ద్వారం ఇట్లా చెప్తున్నారు. సో అలా చెయ్యరు. తర్వాత వెస్ట్ కూడా చూడండి, వెస్ట్ ఇక్కడ ఒక స్థానం తగ్గిపోయింది ఇక్కడ. సో అంటే ఏంటి, 10 degrees ఆగ్నేయ ప్రాచిలో ఉన్నప్పుడు మీరు పశ్చిమ వాయవ్యం డోర్ పెట్టకూడదు. ఇక్కడ డోర్ పెడితే ఏంది, మీరు ఇక్కడ పశ్చిమ వాయవ్యం అనుకుంటున్నారు కానీ ఇది ఉత్తర వాయవ్యం అనమాట ఇక్కడ ఉన్నది.
సో ఈ గ్రీన్ ఎంతవరకు ఉందో అక్కడితో అయిపోయింది పశ్చిమ వాయువ్యం. ఈ రెండే పశ్చిమ. సో ఇది ఉత్తర వాయువ్యంలో డోర్ పడుతుంది. అందుకే మీకు ఇక్కడ చాలా మంది ఒక డిగ్రీలు తిరిగినప్పుడు అక్కడ మూలకు పెట్టి అది పశ్చిమ వాయువ్యం అనుకుంటారు, అది ఉత్తర వాయువ్యం రిజల్ట్ ఇస్తుంది అనమాట. అంటే ఏంటి, వాయువ్యం డోర్ పెడితే మీకు ఎటువంటి రిజల్ట్ వస్తుంది ఉత్తర వాయువ్యంలో అంటే మెంటల్ టెన్షన్స్ కానీ, పరిస్థితి ఇట్లా గొడవలు జరగడము, కోర్టు కేసులు ఇట్లాంటివి చికాకులు వస్తాయి. సో ఇదే మెయిన్ డోర్ అనుకోండి ఇక్కడ మీకు, సో ఇంకా తీవ్రంగానే ఉంటుంది దాని పరిస్థితి. సో ఇదే పద్ధతి గేటు కూడా 10 degrees ఇటువైపు తిరిగినప్పుడు ఆగ్నేయం ప్రాచికి, సో ఆ మూలలో గేటు పెట్టకూడదు ఇక్కడ. ఇది ప్లేస్ అనుకోండి, ఇది కాంపౌండ్ అనుకోండి, ఇక్కడ గేటు పెట్టకూడదు. అదే ఇది ఇల్లు అనుకోండి, ఈ మూలకి ఇక్కడ ద్వారం పెట్టకూడదు. ఓకే, సో మనకు డిగ్రీలు తిరుగుతున్న కొద్దీ మన ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. ఇక్కడ చూడండి. సో ఫస్ట్ సెంటర్ ఇక్కడి నుంచి పెట్టాం. సో ఈ తూర్పు ఉత్తరం దక్షిణం ఇక్కడికి వచ్చాక ఒక స్థానం తగ్గిపోయింది మనం. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ దక్షిణాగ్నేయం ఒక భాగం ఇక్కడికి వచ్చింది, అలాగని దక్షిణాగ్నేయం డోర్ పెట్టుకోవచ్చు అని ఇక్కడ పెట్టకూడదు. ఓకే, సో నైరుతిలో ఎలాగో పెట్టుకోమనుకోండి, ఇంకా అది వేరే విషయం. సో ఇలా అసలు దిక్సాధన చేసే విధానం ఇదనమాట. మీకు ఫస్ట్ ద్వారాల సంగతి తర్వాత మీ దిక్కులు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలి మీకు. సో 3 లేదా 9 లేదా 8 భాగాలు చేసుకోవచ్చు. 10 భాగాలు ఎందుకు చేస్తాం అంటే సుమారుగా 10 డిగ్రీలు తిరిగింది అనుకోండి, సో ఒక గడి పైకి పోద్ది, మీ ప్రతి స్థానం కూడా ఒక గడి తగ్గుద్ది అనమాట, ఒక గడి జరుగుద్ది పక్కకి. సో 20 డిగ్రీలు తిరిగింది అనుకోండి, ఇక్కడున్న ఈస్ట్ ఇక్కడ వస్తుంది, ఇక్కడున్న నార్త్ ఇక్కడ వస్తుంది, ఇక్కడున్న పశ్చిమం ఇక్కడ వస్తుంది, ఇక్కడున్న దక్షిణం ఇంకో గడికో ఇక్కడికి వస్తుంది. ఇంకా అంతే, అలా జరుపుకుంటూ వెళ్ళడమే మీరు. ఇంకా అంటే అసలు దిక్కులు అర్థం చేసుకోవాలి ఫస్ట్ మీరు ఎట్లా ఉంటుంది అన్నది. తర్వాత 20 degrees తిరిగింది అనుకోండి, సో ఇదే మీకు 20 degrees చూపిస్తాను. ఇంకా దిక్సూచితో పని లేదు మనకి, దిక్సూచి పక్కా పెడుతున్నాను నేను. సో ఫస్ట్ ఇక్కడ ఉండేది సెంటర్లో 10 డిగ్రీలు తిరిగినప్పుడు ఇక్కడికి వచ్చింది, 20 డిగ్రీలు తిరిగితే ఇక్కడికి వచ్చింది. ఇక్కడ కూడా అంతే, ఫస్ట్ సెంటర్లో ఇక్కడ ఉండేది, సో రెండు స్థానాలకు వచ్చింది. ఇక్కడ ఉన్నది 10 degrees తిరిగినప్పుడు ఇక్కడికి వచ్చింది, 20 degreesకి ఇక్కడ వచ్చింది. సో ఇక్కడ కూడా ఫస్ట్ 10 degrees ఇక్కడికి వచ్చింది, తర్వాత 20 degreesకి ఇక్కడ వచ్చింది. అంటే చూడండి, మీకు ఇక్కడ మీరు ద్వారాలు పెట్టే ప్లేస్ తగ్గిపోతుంది. ఇది డిసడ్వాంటేజ్ అనమాట, మనకి ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది అనమాట, ద్వారాలు పెట్టడానికి కావాల్సిన ఫ్లెక్సిబిలిటీ. అంటే మీరు ఇక్కడ పెడితే ఇది దక్షిణ ద్వారం అయిపోతుంది మీకు, దక్షిణంలో సెంటర్లో పెట్టారు అంటే ప్రాచీన వాస్తు సలహాదారుల ప్రకారం అది S5 అనమాట. ఓకే, సో అయితే వాళ్ళు చక్రం పెట్టి చూస్తారా, ఇట్లా 9 భాగాలు చేస్తారంటే చక్రం ఎప్పుడు కూడా మ్యాచ్ అవ్వదు. ఎందుకంటే చక్రంలో ఎలా ఉంటుంది అంటే దగ్గరగా ఉన్న భాగాలు తక్కువగా ఉంటాయి. మీరు ఇక్కడ దిక్సూచి కానీ చక్రం కానీ పెట్టారనుకోండి, తూర్పు కొంచెమే చూపిస్తుంది, ఈశాన్యం ఎక్కువ ఉంటుంది అనమాట పొడుగులో కన్వర్ట్ అయినప్పుడు. సో ఇక్కడ చూపిస్తాను మీకు, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఇది ప్రతి 10 degreesకి ఇట్లా వేసుకుంటూ పోతే ఇటు ఈశాన్యంలో ఉన్నదానికి ఎక్కువ ఉంటుంది అనమాట వెడల్పు. సో ఈక్వల్ పార్ట్స్ రావు యాక్చువల్గా. మీరు దిక్సూచి కానీ లేదా చక్రం కానీ పెట్టినప్పుడు అది స్క్వేర్ ఫ్లాట్ అయినా సరే మీకు అది చూపిస్తాను, అది కూడా మీకు. అంటే ఏంటంటే జనరల్గా 10 degrees అంటే ఇది 10 కరెక్ట్గా రాదు యాక్చువల్, వాస్తవానికి అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సరే, సో ఇప్పుడు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 ఉత్తర వాయవ్యాలు కూడా ఇక్కడికి వచ్చినాయి మనకి. ఇక్కడ చూడండి, సో ఇంక ఇక్కడ వాయవ్యం లేదు, ఉత్తర భాగంలో వాయవ్యం లేదు, అదంతా కూడా ఇటు తిరిగి ఇటువైపు వచ్చేసింది. అంటే ఇక్కడ ఏంటి, ఈ 2 భాగాలు కూడా, 2 భాగాలు అంటే మీరు ఎంత పొడుగైనా ఉండేయండి. ఇది సపోజ్ 45 feet ఉందనుకోండి, 45/9 5 feet. సో ఇది 45 feet ఉంటే 10 feet వదిలేయాలి ఇక్కడ మీరు. సో 10 feet వదిలి ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ సెంటర్ నుంచి ఇటు పశ్చిమం ఇటు పోయింది కదా అని ఇటు పెట్టకూడదు. అటు పెట్టాలంటే దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. అది ఎప్పుడు అంటే ఇంకా తిరగాలి, అది నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు ఇట్లాంటి ప్లాన్లు పేపర్లో గీసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి, మీకు దిక్కులు ఎక్కడొస్తాయన్నది. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు సౌత్ 3 ప్రాంతాలు వచ్చింది, ఈ 2 కూడా దక్షిణాగ్నేయం. ఇప్పుడు ఈ దక్షిణాగ్నేయం ఇక్కడ వచ్చింది కదా అని ఇక్కడ మనం గేట్ పెట్టాం అనమాట, ద్వారం కానీ గేట్ కానీ పెట్టాం.
సో ఫ్లెక్సిబిలిటీ తగ్గుతుంది. సో ఇక్కడ మనకు ఈశాన్య ద్వారాలు సక్సెస్ కావడానికి రీజన్ ఏంటంటే, మీరు ఒక 20 డిగ్రీలు అటు ఇటు తిరిగినా, ఇంకొక 10 డిగ్రీస్ తిరిగినా కూడా, 30 డిగ్రీస్ తిరిగినా కూడా మీకు ఇక్కడ డోర్ వచ్చింది అనుకోండి, ఇక్కడ ఈశాన్యం అనుకోండి డోర్ పెట్టారు, అది తూర్పు అవుతుంది, నష్టమేం లేదు. లేదు ఇటువైపు తిరిగింది, సో ఇక్కడ డోర్ పెట్టారు, ఓకే, లేదా ఇక్కడే పెట్టారు, అది ఉత్తర ఈశాన్యం తూర్పు ఈశాన్యం అవుతుంది. అంటే ఏంటంటే మీరు 30 డిగ్రీస్ తిరిగినా సరే మీరు ఈశాన్యం మూల అనుకున్న డోర్ పెడితే అది ఈశాన్యమో తూర్పో ఉత్తరమో ఆ మూడిట్లో ఏదో ఒకటి అవుతుంది. సో తూర్పు ఉత్తరాలు డోర్లు కూడా మంచివే కాబట్టి దానివల్ల నష్టం జరగదు మీకు. అయితే మిగతా విషయాలు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇంకో 10 డిగ్రీస్ తిరిగి ఇక్కడ ద్వారం పెట్టాను అనుకోండి, సో అప్పుడు కూడా నష్టమేం లేదు ఇక్కడ, ఎందుకంటే అప్పుడు కూడా తూర్పే అవుతుంది, ఇక్కడ తూర్పు ద్వారం అవుతుంది, నష్టం లేదుగా, తూర్పు పెట్టుకోవచ్చు కదా. సో ఇక్కడ కూడా సో ఇంకా కొంత తిరిగాక అప్పుడు మారిపోతుంది అనమాట ప్లేస్, విదిక్కుకు వచ్చినాక అప్పుడు నీచంలోకి కూడా వచ్చి పెట్టుకోవచ్చు. దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, సో అది తర్వాత చెప్తాను. ఫస్ట్ మీరు ఇది అర్థం చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదేంటి మనకి చతురస్రాకారం, దీన్నే ఇప్పుడు దీర్ఘ చతురస్రాకారంలో చూసామనుకోండి, సో ఇలా ఉంటుంది. శుద్ధ ప్రాచి అన్నప్పుడు చూడండి, ఇటు ఎంత పొడుగైన ఉండని ఆ పొడుగుని సగభాగం చేసాం, సో 9 భాగాలు చేసాం. సపోజ్ ఇది 45 ఉంది, 45 అంటే 5 5 వస్తుంది ఒక్కో భాగం. ఇటు 90 ఉంది అనుకోండి, 90 అంటే 10 అడుగులు వస్తుంది. సో అప్పుడు 20 అడుగులు ఈశాన్యం ఉంటుంది, 20 అడుగులు వాయువ్యం ఉంటుంది, 50 అడుగుల ఉత్తరం ఉంటుంది. బట్ ఇక్కడ 45 అడుగుల్లో 10 అడుగుల తూర్పు ఈశాన్యం, 10 అడుగుల తూర్పాగ్నేయము, 25 అడుగులు తూర్పు ఉంటుంది మధ్యలో. సో ఇది దిక్సాధన చేసే విధానం ఇదనమాట. సో ఎప్పుడు కూడా దిక్సూచి పెట్టి చూడకూడదు. చాలా మంది చెప్తున్నారు అలా చేయమని చెప్పి, అలా ఎప్పుడు చేయమాకండి, అది కరెక్ట్ కాదు. సో ఇప్పుడు మీరు ఏదున్నా, మీరు ఎంత ప్లాట్ పొడుగున్నా, మీ ప్లాట్ దిక్కుకుందనుకోండి, ఈ మూలే మీ ఈశాన్యం, ఇక్కడ రాదు. మీకు బాగా పొడుగుందనుకోండి, ఇక్కడ దిక్సూచి పెడితే ఇక్కడే చూపిస్తుంది ఈశాన్యం, అది ఈశాన్యం కాదు. సో అలా పొడుగ్గా, మళ్ళీ చెప్తున్నాను, పొడుగ్గా ఉన్న ప్లాట్కి మధ్యలో దిక్సూచి పెట్టి చూడకూడదు. సో ఇది దిక్సాధన అంటే ఇది. ఫస్ట్ మీకు దిక్కులు ఎక్కడున్నా అర్థమైతే మీరు దీన్ని బట్టి ద్వారాలు ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది, గేట్ ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థం, తర్వాత సంప్ ఎక్కడ పెట్టుకోవాలో, బాయి కానీ సంప్ కానీ ఎక్కడ పెట్టుకోవాలో మీకు అర్థమవుతుంది. సో దీంతో పాటు ఇప్పుడు ద్వార నిర్ణయం చేసుకోవాలంటే, సో మీకు ఉచ్చ నీచాలు తెలిసినాయి, అదొక్కటే సరిపోదు, దాంతోపాటు నడకలు అని ఉంటాయి. సో ఆ నడకలు కూడా తెలిసినప్పుడే మీరు ద్వార నిర్ణయం చేయగలుగుతారు. సో ఇప్పుడు ఇది దిక్కుకుంది, సో దీర్ఘ చతురస్రాకారం దిక్కుకుంది కాబట్టి 2 భాగాలు చేసాం, ఇక్కడ ఈక్వల్ భాగాలు ఇలా వచ్చినాయి. సో ఇదే 10 డిగ్రీస్ తిరిగింది అనుకోండి, సో ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఈ మధ్యలో ఉన్నది కొంచెం పైకి పోయింది, సో ఇక్కడ ఉండాల్సిన ఉత్తర భాగం ఈ ఒక గడి తగ్గింది, సో ఇక్కడ ఉండాల్సిన తూర్పు ఒక భాగం ఇటు జరిగింది, పశ్చిమం, ఇక్కడ ఉండాల్సిన దక్షిణం ఒక భాగం ఇటు జరిగింది. సో ఇటువైపు జరిగినప్పుడు ఇంకా మీకు తగ్గిపోతుంది, బట్ అలాగని ఇటువైపు పెరిగినప్పుడు అటువైపు వెళ్ళి డోర్ పెట్టుకోకూడదు మనం. సో ఇంటికి నీచం ఉంటుంది, దిక్కుకు నీచం, అది నీచం అనేది దిక్కుని బట్టి కాదు, ఇంటిని బట్టి ఉంటుంది. ఇంటి యొక్క ఉత్తర భుజాన్ని 2 చేసినప్పుడు ఆ మధ్య భాగమే దాన్ని బట్టి నీచం ఉచ్చం వస్తుంది, దిక్కుతో పని లేదు. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ వెస్ట్ వచ్చింది కదా అని ఇక్కడ పెట్టుకోకూడదు గేటు, డోరు. సో ఇదే స్థానం. అయితే ఇంకోటి ఏంటంటే అసలు ఎన్ని రూమ్లు ఉన్నాయన్నది కూడా ఇంపార్టెంట్ ద్వార నిర్ణయంలో. సో డైరెక్ట్ ఇప్పుడు ఆధునిక వాస్తుశాస్త్రంలో ఉన్న తప్పేంటంటే, మీకు ఎన్ని రూములు ఉండని దాంట్లో ఆ స్థానం అదే అంటారు. సో అది తప్పు అనమాట. అట్లా ఇప్పుడు ఇక్కడ కూడా, సో నాకు అంటే ఇక్కడ దక్షిణంలో పడమరలో ఒకటే రూమ్ ఉందనుకోండి, నేను ఇక్కడ డోర్ పెట్టుకుంటా. 2 రూమ్లు ఉన్నప్పుడు మళ్ళీ దానికి వేరే నియమాలు ఉన్నాయి. సో ద్వార నిర్ణయంలో నేను అది చెప్తాను మీకు. 2 రూమ్లు ఉన్నప్పుడు ద్వార నిర్ణయం ఎట్లా చేయాలి, 3 రూమ్లు ఉన్నప్పుడు ద్వార నిర్ణయం ఎలా చేయాలి, 1 రూమ్ ఉన్నప్పుడు ద్వార నిర్ణయం ఎలా చేయాలన్నది. సో ఫస్ట్ దిక్సాధన తెలియాలి, దిక్సాధన తెలియకుండా ద్వార నిర్ణయం చేయకూడదు. సో వాస్తుశాస్త్రంలో చాలా ప్రథమమైన నియమం ఇది, దిక్సాధన చేయడం అన్నది. సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, దిక్సూచి పెట్టి చూడమాకండి. సో ఆ గడుల ఆధారంగా మీరు ఏ స్థానం తగ్గిందో తెలుస్తుంది. సపోజ్ 5 డిగ్రీసే తిరిగింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ ఉన్న తూర్పు ఈ మధ్యలో ఇక్కడికే వస్తుంది, ఒక గడి కాకుండా హాఫ్ గడి మారుతుంది. ఇక్కడ కూడా ఇంతకుముందు ఇక్కడున్న
ఇంతకుముందు దిక్కుకున్నప్పుడు ఇక్కడున్నది తూర్పు. 5 డిగ్రీసే తిరిగితే ఇక్కడికొస్తుంది. అలా కూడా చేసుకోవచ్చు. హాఫ్ తిరిగితే హాఫ్ గడి తగ్గించండి. హాఫ్ గడి మార్చండి. ఇంకా ఖచ్చితంగా కావాలంటే 8 పార్ట్స్ చేసి 11½ డిగ్రీస్ తిరిగితే ఒక గడి మార్చండి. అలా కూడా చేసుకోవచ్చు. అయితే మీ డిగ్రీస్ ఎన్ని తిరిగింది? సపోజ్ 5 డిగ్రీస్ తిరిగితే ఇది పనిచేస్తుంది. 10 డిగ్రీస్ 20 డిగ్రీస్కి ఇది పనిచేస్తుంది. సపోజ్ 11 డిగ్రీస్ తిరిగితే 8 పార్ట్స్ చేసుకోండి. ఇంకా యాక్యురేట్గా వస్తుంది. బట్ అవసరం లేదు, అంత యాక్యురసీ అవసరం లేదు మనకి. సో మనకు ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది. ఆధునిక వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ద్వారాలు పెట్టుకోవడానికి మీకు కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ ఉంది కాబట్టి యాక్యురసీ గురించి మీరు తర్వాత ఇంకొకరు అడిగారు, యాక్యురేట్గా పెట్టాలి కదా, ఉజ్జాయింపుగా పెడితే ఎట్లా అని చెప్పి, మీరు శాస్త్రాలు చదవండి అని చెప్పి ఒక మెసేజ్ పెట్టారు. సో ఉజ్జాయింపు ఎప్పుడు ఎగ్జాక్ట్గా ఎప్పుడు చేయాలన్నది దానికి కూడా కొన్ని ఆలోచించాలి మనం. ఉదాహరణకి మనం అన్నం తిన్నాం అనుకోండి, అన్నం ఉజ్జాయింపుగానే తింటాం, కూర ఉజ్జాయింపుగానే తింటాం. బట్ ట్యాబ్లెట్ వేసుకుంటే సో దాన్ని ఎంత ఎంజీ డాక్టర్ వేసుకోమంటే అంతే వేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. ఉదాహరణకి మనం 90 డిగ్రీస్ ఉండాలన్నాం అనుకోండి, ఈశాన్యం నైరుతి 90 డిగ్రీస్ ఉండాలి. నైరుతి ఇల్లు కానీ ప్రహరీ కానీ నైరుతి మూల మట్టానికి 90 డిగ్రీస్ ఉండాలి అంటే అది ఎగ్జాక్ట్గా ఉండాలి. సో అక్కడ ఎగ్జాక్ట్ 1 డిగ్రీ కూడా తగ్గకుండా పెంచుకొని చేయాలి. బట్ ఇక్కడ 1 ఇంచు అటు ఇటు అయినంత మాత్రాన ఏం కాదు. మనం నీచంలో ఉన్నామా ఉచ్చ భాగంలో ఉన్నదన్నది ఇంపార్టెంట్. నడక కూడా ఇంపార్టెంట్. నడక కూడా రెండోది అది. ఇంకా అంటే మీరు ఎక్కడి నుంచి ఎంటర్ అవుతున్నారు, ఎక్కడి నుంచి బయటికి వెళ్తున్నారు అన్నది చూసుకోవాలి మీరు. సో ఇది దిక్సాధన చేసే విధానం ఇది. అంటే ఇదేంటి, మీకు 10 డిగ్రీల ఆగ్నేయ ప్రాచికి తిరిగినప్పుడు. సో దీన్ని ఈశాన్య ప్రాచికి తిరిగింది అనుకోండి, అప్పుడేంటి, ఇక్కడ వచ్చే తూర్పు మధ్యలో కూడా కాకుండా ఇటువైపు వస్తుంది, ఇక్కడ వస్తుంది అనమాట తూర్పు. ఇది మధ్య భాగం కడుకు వస్తుంది అనమాట. అది ఈశాన్య ప్రాచి. అప్పుడు ఇక్కడ వచ్చే నార్త్ ఇక్కడ వస్తుంది, ఈ గడిలో వస్తుంది. అప్పుడు ఇక్కడ వచ్చే వెస్ట్ ఈ గడిలో వస్తుంది. అప్పుడు ఇక్కడ వచ్చే సౌత్ ఈ గడిలో వస్తుంది. కరెక్ట్ దిక్కుకున్నప్పుడు ఈ గడిలో ఉంది. ఆగ్నేయ ప్రాచి అంటే ఈ గడిలోకి పోయింది. ఈశాన్య ప్రాచి అంటే ఈ గడిలోకి వస్తుంది. సో అది ఆగ్నేయ ప్రాచి అయితే మంచిదా, ఈశాన్య ప్రాచి మంచిదా అంటే ఎగ్జాక్ట్గా శుద్ధ ప్రాచి ఉంటే చాలా మంచిది. దాంట్లో చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. ద్వారాలు పెట్టుకోవడానికి 4 వైపుల ద్వారాలు పెట్టుకోవచ్చు. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోవచ్చు. ఇంకా మీకు అది కొంచెం తిరిగింది అనుకోండి, ఆగ్నేయ ప్రాచి ఈశాన్య ప్రాచి రెండిట్లో ఏది మంచిదంటే రెండు కూడా ఈక్వలే. సో వీళ్ళు ఆగ్నేయ ప్రాచి మంచిది కాదు, ఈశాన్య ప్రాచి మంచిదని చెప్తారు. కానీ మీ రోడ్డు ఎటువైపు ఉంటున్న దాన్ని బట్టి ఆగ్నేయ ప్రాచి మంచిదా ఈశాన్య ప్రాచి మంచిదా అని మనం చెప్తాం అనమాట. మీ రోడ్డు ఎటువైపు ఉంది, ఈస్ట్లో ఉందా ఉత్తరంలో ఉందా. సో మీ ప్లేస్ ఆగ్నేయ ప్రాచి అనుకోండి, ఉత్తరంలో రోడ్డు ఉంటే బాగుంటుంది. మీది ఈశాన్య ప్రాచి అనుకోండి, తూర్పులో ఉంటే బాగుంటుంది. సో ఆగ్నేయ ప్రాచి అడ్వాంటేజ్ ఏంది, ఆగ్నేయ ప్రాచి అడ్వాంటేజ్ ఉత్తరంలో ఈశాన్యం ఎక్కువ ఉంటుంది మనకి. సో కొంచెం అది ధనపరమైన లాభం కలిగిస్తుంది. ఈశాన్య ప్రాచి అంటే ఈస్ట్లో ఉన్న ప్రతిఫలం మనకు అందుద్ది. అప్పుడు తూర్పు ఈశాన్యానికి సంబంధించిన ప్రతిఫలం మనకు అందుద్ది. దానివల్ల ఏంటి, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పురుషుడు మంచి 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 స్థితిలోకి వెళ్తాడు అనమాట. సో అట్లా శుద్ధ ప్రాచి అన్నిటికంటే మంచిది. ఆగ్నేయ ప్రాచి ఈశాన్య ప్రాచిలో ఏది మంచిది అంటే, సో ఇట్ డిపెండ్స్, మీ రోడ్డు ఎటువైపు ఉన్న దాన్ని బట్టి దాన్ని చెప్తాం. సో వీళ్ళు కొంతమంది చెప్పినట్టు ఆగ్నేయ ప్రాచి మంచిది కాదు, ఈశాన్య ప్రాచి మంచిది అనేం లేదు. ఇట్ డిపెండ్స్. కొన్నిసార్లు మీ రోడ్డుని బట్టి ఆగ్నేయ ప్రాచి మంచిది కావచ్చు, ఈశాన్య ప్రాచి కూడా మంచిది కావచ్చు. ఓకే, సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఇదొక పద్ధతి. నేను ఒక రంగుల బొమ్మరాగా మీకు రంగుల పటం ఉపయోగించే మీకు వివరిస్తే బాగుంటుందని ఇలా చేశాను. సో మీకు అర్థం కాకుంటే చెప్పండి, మరో రకంగా కూడా నేను వివరించే ప్రయత్నం చేస్తాను. సో ఫస్ట్ మీరు దిక్సాధన చేసుకోండి. ఇదొక ప్రాథమికమైన నైపుణ్యం అన్నమాట ఇది, మీరు వాస్తు సలహాదారుడు కావాలి అంటే. సో మధ్యలో మీరు దిక్సూచి పెట్టారనుకోండి, అది కామన్ సెన్స్తో చేస్తారనమాట. అంటే జనరల్గా ఎవరైనా దిక్సూచి ఇచ్చి దిక్కులు సాధన చేయమనగానే మధ్యలో నిలబడి దిక్సూచి పెట్టి చూస్తారు. ఓకే, ఇటు తూర్పు ఇటు ఉత్తరం ఇటు, అది కామన్ సెన్స్తో ఆలోచిస్తారు. బట్ మీరు ప్రాక్టికల్గా ఒక వాస్తు సిద్ధాంతిగా ఉన్నప్పుడు మీకు తెలియాలి అసలు యాక్చువల్గా. మీరు పరిశీలించి చూసినప్పుడు దిక్సూచి తప్పు అన్నది మీకు అర్థం కావాలి. సో మీ కామన్ సెన్స్ అక్కడతో ఆగిపోయిందని అనమాట. మీ పరిశోధన లేదు, మీరు గుడ్డిగా వెళ్ళిపోతున్నారని అర్థం. సో కామన్ సెన్స్ పనిచేయదు, అక్కడ లాజిక్ యూజ్ చేయాలి.
ఓకే. సరే ఏదేమైనప్పటికీ సో, ఈ టాపిక్ అర్థమైందనుకుంటున్నాను. సో, మీకు ఆడియో ఎర్రర్స్ గూడా వస్తున్నాయని జెప్పి అంటున్నారా? రికార్డింగ్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, ఈ ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఉండొచ్చు, లేదా ఈ హెడ్‌ఫోన్ మైక్‌లో గూడా ఏమన్నా ప్రాబ్లమ్ ఉన్నా గూడా ఆడియో ప్రాబ్లమ్ ఉంటది. మీకేమన్నా ఆడియో ప్రాబ్లమ్ ఉన్నా గూడా మెసేజ్‌లో పెట్టండి. సో, మీరు అందరూ గూడా వీటిని షేర్ జేయండి. తర్వాత సబ్స్క్రైబ్ జేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టడం మర్చిపోమాకండి. చాలామంది ఏంటంటే నాకు వ్యక్తిగతంగా వాట్సాప్‌లో మెసేజ్ పెడుతున్నారు. మీ వీడియోలు బాగుంటున్నాయి అని, మీ మంచి ఉపయోగకరంగా ఉంటున్నాయి సార్ అని చెప్పి మెసేజ్‌లు పెడుతున్నారు. ఆ మెసేజ్‌లు ఏంటో అక్కడే యూట్యూబ్‌లోనే పెట్టండి. అవి మిగతా వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి. మిగతా వాళ్ళకి గూడా చాలామంది ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే వాళ్ళు గూడా ఉంటారు. సో, వాళ్ళకి గూడా అయి ఉపయోగపడతాయి. సో, మీకోసం మళ్ళీ వీడియోలు చేస్తుంటాను. సో, నమస్కారం.